లగచర్ల వివాదం మరింత ముదిరింది. పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు తర్వాత సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ వివాదంపై బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు భిన్నంగా స్పందించారు. అసలు ఏ పార్టీ నేత ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. నాయకత్వం వహిస్తున్నప్పుడు ఎవరైనా పర్వాలేదు. నాయకత్వం వహిస్తున్నప్పుడు పబ్లిక్ తరపు నుంచి మనం మాట్లాడాలి కదా, వాళ్ళ సమస్యలకు స్పందించాలి కదా. ఆ విధంగానే స్పందిస్తున్నారు. ఈ టైంలో కాకుండా ఎటువంటి టైంలో అయినా ఆయన స్పందిస్తారు కాబట్టి అలా స్పందించారు. కానీ ఇట్లా కేసు ఫైల్ చేశారని తెలిసి కానీ ఇట్లా అరెస్ట్ చేస్తారని మనకి ఎలాంటి ఇంటిమేషన్ లేదు. సురేష్ కార్యకర్త, నార్మల్ కార్యకర్త, అందరు కార్యకర్తలతో మాట్లాడతారు, అందరితో స్పందిస్తారు. వాళ్ళు ఏ సమస్యలైనా తను పరిష్కరిస్తారు. అది సహజం, అది రొటీన్గా జరిగేది. స్పందించాలి కదా, ఎటువంటి టైంలో అయినా స్పందించాలి కదా, స్పందించారు. కానీ మనమైతే ఇది ఇలా ప్రభుత్వ అధికారులని అటాక్ చేయమైతే మనం చెప్పం కదా. అలాగా ప్రజల పక్షాన ప్రశ్నించాడు. ప్రజల సమస్యలలో ఉన్నారు, బాధలలో ఉన్నామని అంటున్నప్పుడు అక్కడ గతంలో ప్రాతినిధ్యం వహించాడు కాబట్టి ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రశ్నించాడు. అదే తప్పు అనుకుంటే ఎట్లా? ఎస్, ప్రజలు వాళ్ళ బాధను వినకపోతే, ప్రభుత్వము బాధ్యతలో ఉన్న వాళ్ళు, అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళ బాధను వినకపోతే ఆ బాధనే ఏ విధంగా ఆవేశంగా మారుతుంది అనేదానికి నిన్న అధికారుల మీద దాడి జరిగింది. అది నిజంగా బాధాకరం. దీంట్లో టీఆర్ఎస్ శక్తులు యుక్తులు అన్నీ పనిచేసినాయి. వాళ్ళందరూ కలిసి ఈ విధంగా ప్రయత్నం చేసి కొడంగల్ నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి పేరు ప్రతిష్టలను భంగం కలిగేయాలనే ఉద్దేశంతో హరీష్ రావు, కేటీఆర్ ఈ విధంగా ప్లాన్ చేసి ఈ విధంగా అడ్డుకుంటున్నారని చెప్పి చెప్తారు. మహేష్ రెడ్డి గారు చెప్పినా, హరీష్ రావు చెప్పినా, కేటీఆర్ చెప్పినా ఏ టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరిని, వేలాది మంది టీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు కొడంగల్, వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారా? ఆ ఇన్సిడెంట్లో ఎవరెవరికి భాగస్వామ్యం ఉందో వాళ్ళని మాత్రం తప్పకుండా ఆ టీఆర్ఎస్ కార్యకర్త కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఏ అసాంఘిక శక్తి అయినా కానీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అభివృద్ధి చేస్తుంటే అభివృద్ధి చేసి నిరోధకులను తప్పకుండా చట్టపరంగా నీకేదైనా ఇబ్బంది ఉంటే బాధాప్తా కలెక్టర్ గారు ఎప్పుడైనా ఆఫీస్కి రావచ్చు, కలెక్టర్ గారికి చెప్పవచ్చు, ప్రభుత్వానికి చెప్పవచ్చు, ఎవరికైనా చెప్పవచ్చు. కానీ దాని ముసుగులా మేము దాడులు చేస్తాము, అధికారులను భయపెట్టిస్తాము, కలెక్టర్ను కొడతాము, చంపుతాము అనే విధంగా మీరు ఒకసారి గమనించండి, వీడియోలు చూడండి. ఎంతెంత లావు రాళ్ళు తీసుకొని కార్ల మీద వేసిండ్రో మీకు చూస్తే తెలుస్తుంది. కానీ ఏ రోజు కూడా అధికారుల మీద పడి కొట్టడం కానీ, మ్యాన్ హ్యాండిల్ చేయడం కానీ చెయ్యలే. అధికారులతోటి మాట్లాడటము, ప్రజాభిప్రాయ సేకరణ పోతే పోయి మాట్లాడటము, శాంతియుత పద్ధతుల్లో నిరసన వ్యక్తం చేయడము గత 10 సంవత్సరాలుగా ఆ రోజున్న ప్రతిపక్షాలు చేసినాయి. దీనికి ఏ రుజువులు, సాక్ష్యాలు అక్కర్లేదు. మరి ఈరోజు ఆ పద్ధతులన్నిటినీ పక్కన పెట్టి కలెక్టర్ గారి మీద హత్యాయత్నం చేసేదాకా ఎందుకు మీరు బర్తగిస్తూ ఉన్నారు? దీనివల్ల తెలంగాణలో రూల్ ఆఫ్ లా లేకుండా ఉంది అని చెప్పడానికేనా? మమేకమవుతాం. ప్రజల కోసం ఉన్నదే ఇందిరమ్మ రాజ్యం. ఏదో ఒక ముసుగేసుకొని ముసుగు వెనక్కుండి అధికారులను ఏదైతే సామాన్య ప్రజల కోసం మంచి చేయాలని తాపత్రయపడే ఈ ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వంలో ఉండే ఆ పింక్ కలర్ ముసుగేసుకొని ఆ ముసుగును అడ్డం పెట్టుకొని దౌర్జన్యానికి పాల్పడితే, రైతులు అనే దానికి ఒక టైటిల్ ఇచ్చి రైతులు అనే పేరు ముందు పెట్టి ఆ ముసుగెనక ఎవరైతే నడుపుతున్నారో వారిని తప్పకుండా మీడియా ముందు అతి కొద్ది గంటల్లోనే ప్రవేశపెట్టబోతున్నారు. అత్యంత ప్రజాస్వామ్యయుతంగా స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణ చేయటమే కాదు, ఎక్కడికి ఎవరైనా వచ్చి రిప్రజెంట్ చేయొచ్చు సమస్య పైనని స్పష్టంగా ఈ ప్రభుత్వం తలుపులు తెరిచి కూర్చున్నప్పుడు కావాలని మీరు ఈ రకంగా అమాయకులైన పేద గిరిజన కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు రెచ్చగొట్టేటట్టుగా చేసి ఒక జిల్లా స్థాయి అధికారి పైన, ఒక మ్యాజిస్ట్రేట్ పైన మీరు దాడి చేయించడం అంటే మీ ఉద్దేశం ఏంటి? అంటే ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రావద్దు, అభివృద్ధి జరగొద్దు, నిరుద్యోగ యువకులకి మీ హయాంలో ఎవరికి ఉద్యోగాలు ఇవ్వకుండా ఏ రకంగా అయితే నష్టపెట్టారో ఆ రకంగానే నష్టపెట్టాలి అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో ముందుకు పోవటం అనేది బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా ఇది సరైనది కాదని నేను చాలా